హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా ఈరోజు వీడియో నా పూజ అలాగే మీషో హాల్ నుండి ఒక బెడ్‌షీట్ అయితే కాటన్ ఆర్డర్ పెట్టానండి. కాటన్‌ది అదొచ్చింది. అదే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే మార్నింగ్ ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేశాను కదా! అది డిలీట్ చేశానండి. ఎందుకు అంటే మా హస్బెండ్ వద్దు అని చెప్పారు. ఇంకా నేను అలా దాచిపెట్టి ఏం వీడియోస్ అయితే చేయనండి. ఎందుకు అంటే ఆ వీడియో పర్టిక్యులర్ వీడియో ఆ ఒక్క వీడియో మాత్రమే ఇంకా తనకి చెప్పాను. ఇలా ఈ విధంగా అని నా వీడియోస్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఆ వీడియో చూసుంటారని అనుకుంటున్నాను. కొద్దిగా డిస్టర్బెన్స్ అండి. ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అంతే. ఇంకంతకు మించి ఇంకేం లేదు. ఆ వీడియో అయితే డిలీట్ చేశాను. మా హస్బెండ్ చెప్పారు వద్దు అని చెప్పారనమాట. అలా పెట్టకు అందరూ అలాగే ఉంటారా? మనము అలా వీడియో చేసి నువ్వు కూడా పెడితే వాళ్ళకి నీకు తేడా ఏముంటుంది అని చెప్పారు. నిజమే కదా అనుకున్నాను. అందుకని చెప్పేసి ఇంక తను వద్దు అని చెప్పేసారు. డిలీట్ అయితే చేశాను. ఇంకా పూజలకైతే వద్దామండి. ఇంకా ఆ టాపిక్ అంతా వదిలేయండి. నేను కూడా వదిలేసాను. చూడాల్సిన వాళ్ళు ఎలాగో చూసే ఉంటారనుకుంటున్నాను నిజంగా. చూడాలి కూడా. అందుకే కాసేపు అలాగే ఉంచాననమాట. చూస్తారనే ఉంచి డిలీట్ చేశాననమాట. తనకు చెప్పానండి. తనకు చెప్పకుండా ఏది చేయను నేను. అలా వీడియో పెట్టినా కూడా చెప్పాను. ఇలా బావ ఇలా ఒక వీడియో చేశాను అని చెప్పాను. వద్దుమా డిలీట్ చెయ్యి అది బాగోదు. వాళ్ళు వాళ్ళు నువ్వు ఒకటేనా అన్నారు. అక్కడే అర్థమైపోతుంది కదా! అందుకని చెప్పేసి డిలీట్ చేశాననమాట. ఇంకా చూస్తున్నారు కదా! పువ్వులైతే రోజాలండి అవి. భలే ఉంటాయి. నాటు రోజాలంటారు వాటిని. ఎంత బావుంటాయంటే అంత బావుంటాయి. స్మెల్ అయితే చాలా బావుంటుంది. వీటితోనే అండి రోజ్ వాటర్ తయారు చేసేది. ఆ రోజ్ వాటర్ స్మెల్ అయితే వస్తుందండి. ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది స్మెల్లు. ఇంకా దీపారాధనకి ఇక్కడ 2 ఒత్తులు వేసి ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాననమాట. మార్నింగే అండి. ఇంకా ఈ వీడియో పోస్ట్ చేయాల్సింది మామూలుగా నార్మల్ వ్లాగ్ పోస్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాననమాట. ఇంకా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ వీడియో అయితే చేయాల్సొచ్చింది. డిలీట్ చేశాను ఇంకా. మా వారు చెప్పారు కాబట్టి. ఇంకా చూస్తున్నారు కదా! దీపారాధన చేసిన తర్వాత ఇలా పువ్వులైతే సమర్పిస్తున్నానండి. నేను దీపారాధన చేసిన తర్వాతే పువ్వులు కానీ, అక్షింతలు కానీ సమర్పించాలి. లేదు అంటే కుంకుమ బొట్టైనా పెట్టాలండి దీపపు కుందులకి. ఇంకా నా పూజ రోజు చూస్తూనే ఉంటారు కదా మీరు. కొద్దిగా చేంజెస్ అయితే చేయాలనుకుంటున్నాను. చేస్తాను అది కూడా పూజా మందిరంలో. ఇక్కడ అగరబత్తులైతే చూపిస్తున్నాననమాట. ఫ్రెండ్స్ మన ఛానల్‌లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి అవి కూడా చెక్ చేసి చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. మన వీడియోస్ ప్రతి ఒక్కటి బావుంటాయి. నిజంగా ఇంకొక మాట కూడా అన్నారండి. నీ వీడియోస్ వాళ్ళొక్కరే చూడరు. నీ వ్యూవర్స్ కూడా చూస్తారు. నేను ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు కదా! వీడియోస్ చూసేవాళ్ళు. అలా బ్యాడ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది. నువ్వు అది తీసేయి అని చెప్పారనమాట. ఇంకా చెప్పాను కదా! ఖచ్చితంగా మా వారు చెప్తే వింటానండి. అందుకని చెప్పేసి తీసేశాను. ఇంకిక్కడ చూస్తున్నారు కదా! ధూపం అయితే వేస్తున్నాననమాట. ప్రతిరోజు ధూపం వేస్తానండి. ఎందుకు అంటే ఆ స్మెల్ మంచి స్మెల్ అండి. భలే ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోతుందనమాట. అంత బావుంటుంది. ఇంకా చూస్తున్నారు కదా! పూజ మొత్తం అవి పూల రెక్కలండి. అవి ఊడిపోతాయనమాట. అంటే ఒక రోజు గడిస్తే అవి డెలికేట్‌గా ఉంటాయండి. అన్ని ఫ్లవర్స్ లాగా కాదు ఈ ఫ్లవర్సు. పోతాయి. రెక్కలలా ఊడిపోతాయనమాట. ఇంకా అవన్నీ ఉంటే ఇంకా చూడ్డానికి లుక్ బావుంటుంది కదా! అని చెప్పేసి ఈ విధంగా అయితే పూజా మందిరంలో పెట్టాననమాట. చుట్టూతా కూడా ఇలా చల్లాను. బావుంటుంది కదా లుక్కు అని చెప్పేసి. ఇలా దీపారాధన చేసిన తర్వాత కాసేపు ఫ్యాన్ అయితే వేస్తానండి. ఎందుకు అంటే ఆ స్మెల్లు, ఆ పొగ అనేది ఎక్కువొస్తుంది. చాలా బావుంటుందనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాను. ఆఫ్టర్‌నూన్ కదా! ఇంక పిల్లలు ఇంట్లోనే ఉన్నారండి. అల్లరల్లరి చేస్తున్నారు. చూసారు కదా! ఎంత బావుందంటే అంత బావుంది. ఈ క్లిప్ మళ్ళీ యాడ్ అయింది చూసుకోలేదండి నిజంగానే. మీషో హాల్ అని చెప్పాను కదా! పార్సిల్ అండి. కాటన్‌ది. మా మమ్మీని తీయమన్నాను వీడియో. ఇంక అలా పట్టుకుందనమాట. తనకి అంటే అలవాటు లేదు కదా! నేను చెప్పి తీస్తున్నాను. మళ్ళీ ట్రైపాడ్ పెట్టి ఇదంతా ఎందుకు అని జెప్పేసి. వచ్చింది. మార్నింగే వచ్చిందనమాట. ఇంక ఓపెన్ చేసి చూస్తున్నాను. బెడ్‌షీట్ అయితే చాలా బావుందండి. అంటే అది ఎలాస్టిక్ అండి. ఎలాస్టిక్ ఉంటుందనమాట. 4 కార్నర్స్‌లో చుట్టూతా 4 కార్నర్‌లో కూడా ఎలాస్టిక్ అయితే మనము అది పెట్టామంటే
చాలా బాగుంటుంది. మనం పిల్లలున్న అలా ఇలా తొక్కినా కూడా పోదనమాట. అంటే జరగదు. మనం మామూలుగా బెడ్‌షీట్ అలా వేసామంటే పిల్లలు తొక్కడంలో అటు ఇటు పోతుంది కదా! మళ్ళీ సర్దుకోవాలి ఇదంతా ఉంటుంది గదా! అదైతే ఉండదండి ఈ బెడ్‌షీట్‌తో. చాలా వెయిటొచ్చింది. అలాగే పిల్లో కవర్స్ కూడా డబలొచ్చాయండి. చాలా పెద్ద సైజయితే వచ్చాయి. ఇంకా చూసారు కదా! ఈ విధంగా అయితే వచ్చిందండి. క్వాలిటీ కూడా నిజంగా చెప్పాలంటే చాలా బావుంది. అంతకుముందు ఒకటి తీసుకున్నానండి. అది చాలా అంటే చాలా డెలికేట్‌గా ఉంది. పోతుందనమాట. అందుకని చెప్పేసి ఇదైతే ఆర్డర్ పెట్టాను. లుక్ అయితే చూస్తున్నారు కదా! సైడ్ 349 అని ఉంది కదా! మనకి 323కే వచ్చేస్తుంది. ఇదొచ్చేసి బెడ్‌షీట్ అండి. ఎలాస్టిక్ వచ్చుంటుంది. చాలా మంచి క్వాలిటీ అని చెప్పుకోవాలి నిజంగానే. చూసారా ఇక్కడ ఎలాస్టిక్ ఈ విధంగా అయితే వచ్చింది. చాలా బావుందండి. ప్రైస్ అయితే 300 చేంజ్ పడుతుంది. ఆ ప్రైస్‌కి తగ్గట్టే ఉందండి. అంటే లో కాస్ట్ కదా! మనకి క్వాలిటీ తక్కువ రాదేమో అనుకోవద్దండి. చాలా మంచి క్వాలిటీతోనే వచ్చేస్తుంది మనకి. అలాగే పిల్లో కవర్స్ కూడా పెద్దవొచ్చాయండి. నాకు ఈ కలర్ నచ్చింది. అందుకని చెప్పేసి తీసుకున్నాను బెడ్‌రూమ్‌లోకి. బెడ్‌రూమ్ యూజ్ చేయమండి నార్మల్లీ. మామూలుగా అయితే ఇంకా పిల్లలు అంతా హాల్లోనే పడుకుంటామనమాట. బావుంటుంది లుక్ వైస్‌గా అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ చెట్టు ఇది చూసారా? రోజాలండి. దీపు అయితే అరుస్తున్నారు. ఏమనుకోవద్దండి. ఇగ్నోర్ చేయండి వాయిస్ అయితే. నేను మార్నింగ్ వీడియో పెట్టాను గదా! ఆ వీడియో అలాగే ఉంచేసి వాయిస్ ఓవర్ మొత్తం తీసేసాను. ఇంక అదే ఇలాగే వీడియో చేస్తున్నాననమాట. చెప్పాను కదా! పొద్దున మూడ్ ఆఫ్‌లో ఉన్నా అండి. నిజంగా చాలా కోపంతో మాట్లాడాను. చాలా కోపమొచ్చింది. కంట్రోల్ చేసుకున్నాను. వాళ్ళకి చెప్పాలనుకున్నది ఒక్కటే అండి. వేరే వాళ్ళకి ఇంటి దగ్గర వాళ్ళకనుకోండి. చెప్పాలనుకున్నది ఒక్కటే. ఏదైనా ఉంటే డైరెక్ట్ మాట్లాడాలి గానీ, ఇలా చేతగాని వాళ్ళలాగా వీడియోస్ చేసుకోవడం ఏంటండి? అదే అనిపించింది నాకు గూడా. ఇలా చేయకూడదు. ఏదైనా ఉంటే డైరెక్ట్ అటాకే అని జెప్పి. చెప్పాను. మా ఇంట్లో మా అమ్మ, డ్యాడీకి కూడా చెప్పాననమాట. ఎవరొస్తారో రాని చూసుకుంటా అన్నారు. అదే పద్ధతిలో ఉన్నాను. మా వారు కూడా నచ్చజెప్పారు నాకు. సరే అని జెప్పేసి ఇంకా కూల్ అయిపోయాను. కరెక్టే గదా! అని జెప్పేసి మా వారు ఒకటి చెప్పారండి. ఒక సినిమా గురించి ఇలా ఉంటదమ్మా. ఇలా ఓపికగా ఉండాలి. వాళ్ళే సైలెంట్ అయిపోతారు అని ఏదో ఒక కథ అయితే చెప్పారు. నిజమే అనుకున్నాను. వదిలేసానండి చెప్తున్నాను గదా! ఇంకా అలాంటి వీడియోస్ ఏమి రావు. నా వ్యూవర్స్ కూడా తప్పుగా అనుకోకూడదు కదా! అందుకని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయాను. ఇంతటితో ఆపేస్తానండి నేనైతే. ఏదన్నా ఉంటే వీడియోస్‌లో ఇంకా పట్టించుకోనండి. డైరెక్ట్ ఫోనే ఇంకా. ఫోన్ నెంబర్ ఉంది గదా! చెయ్యొచ్చు. భయం గదా! డైరెక్ట్ నన్నే అంటే నేను తిడతానని తెలుసు. రియాక్ట్ అవుతానని తెలుసు కదా! అందుకే అలా జేయలేదు. అదే ధైర్యం ఉంటే నాతోనే డైరెక్ట్ మాట్లాడేవారు. ఆ ధైర్యం లేకనే అనమాట. అలా చిల్లర వాళ్ళు జేస్తారు గదా! ఆ చేష్టలు చేయడం. వదిలేయండి ఇంకా. నేను కూడా వదిలేసాను. ఇంతటితో అయిపోయింది. వ్యూవర్స్ నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను. నిజంగా సారీ అండి అలాంటి వీడియోస్ చేసినందుకు. నేనేదో ప్లెజెంట్‌గా చేయాలనుకుంటున్నాను వీడియోస్. ఇంక మీదట అలాంటివి రావులేండి. ఏమనుకోవద్దండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. చెప్తున్నాను గదా! మా ఇంట్లో మా అమ్మ, మా డ్యాడీకి ఇద్దరికీ చెప్పాను. రమ్మను. ఏదన్నా ఉంటే ఇంటికాడ చూసుకుందాము. ఎక్కువ మాట్లాడితే ఇంటికొచ్చి మాట్లాడమను. అంతకు మించి ఇంక ఎక్కువ చేయొద్దని చెప్పన్నారు. మీకే చెప్తున్నా. మా ఇంటి దగ్గర వాళ్ళకి. లాస్ట్ ఇదే చెప్పాలనుకున్నది. ఇదొక్క డైలాగ్ మీతో మాట్లాడాలనుకున్నాను. ఇదొక్కటే ఫ్రెండ్స్ ఏమనుకోద్దండి. ఈ వీడియోని లాస్ట్ చెప్తున్నాను కదా! వాళ్ళకి చెప్పాలనుకున్నది చెప్పేసాను. దమ్ము, ధైర్యం ఇవన్నీ ఉంటే నా ఇంటి గడప తొక్కి నా కాడికొచ్చి మాట్లాడండి. ధైర్యం ఉంటే. లేదు అనుకుంటే అన్నీ మూసుకొని సైలెంట్‌గా ఉండండి. అంతవరకే. ఆ ధైర్యం మా అన్నం తొడుక్కొనొస్తా నేను లేపోతా నేను అనిందంట. రమ్మను ఇంటికొచ్చి మాట్లాడుకుందాం, చూసుకుందాం. ఇంటికి రండి మా ఇంటికి. అన్నము, కూర చేసి పెడతా.